అందరికీ నమస్కారం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ నెల అక్టోబర్ 23వ తేదీన గురువారం నాడు భగినీ హస్తభోజనం వచ్చింది। కార్తీక మాసం 2వ రోజున కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ హస్తభోజనం జరుపుకోవాలి। భగినీ హస్తభోజనం అంటే పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైన భోజనాన్ని వండి పెట్టాలి। దీన్నే భగినీ హస్తభోజనం అని అంటారు। భగినీ అంటే సోదరి, సోదరి చేతుల మీదుగా భోజనం వడ్డిస్తే దాన్ని భగినీ హస్తభోజనం అని అంటారు। కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక మాసం 2వ రోజున భగినీ హస్తభోజనం నాడు ఎలాంటి విధి విధానాలు పాటించాలి, అదే విధంగా ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం। ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి। మన పురాణాల ప్రకారం యమధర్మరాజు చెల్లెలి పేరు యమునాదేవి। యమునాదేవికి వివాహమైన తర్వాత తన అన్నయ్యను తన ఇంటికి రమ్మని ఎన్నోసార్లు పిలిచిందట, కానీ యమధర్మరాజు వెళ్ళలేకపోయాడు। చివరికి ఈ కార్తీక మాసంలో తదియ రోజున యమధర్మరాజు యమునాదేవి ఇంటికి వెళ్తాడు। తన అన్నయ్య ఇంటికి వచ్చాడని యమునాదేవి సంతోషించి యమధర్మరాజుకు ఇష్టమైన భోజనాన్ని వండిపెట్టింది। యమునాదేవి వడ్డించిన భోజనాన్ని యమధర్మరాజు సంతోషంగా తిని ఏదైనా వరం కోరుకోమన్నాడు। అప్పుడు యమునాదేవి ఈ విధంగా యమధర్మరాజును కోరుకుంటుంది। కార్తీక మాసంలో వచ్చే 2వ రోజున అంటే కార్తీక శుద్ధ విదియ నాడు భూలోకంలో ఉన్న అన్నదమ్ములందరూ తమ అక్క చెల్లెల ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా భోజనం చేయాలని, అలా భోజనం చేసిన అన్నదమ్ములకు అలాగే భోజనం వడ్డించిన అక్క చెల్లెలకు ఆయురారోగ్యాలు సిరి సంపదలు ప్రసాదించమని యమునాదేవి వరము అడిగింది। అప్పుడు యమధర్మరాజు ఎంతో సంతోషించి తదాస్తు అని వరమిచ్చి ఎవరైతే ఈ భగినీ హస్తభోజనాన్ని జరుపుకుంటారో అలాంటి వారికి అపమృత్యు దోషాలు లేకుండా ఉంటాయని, భోజనం వండిన అక్క చెల్లెళ్ళు ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగా ఉంటారని వరాలు ఇచ్చాడట। ఇక అప్పటి నుండి కార్తీక మాసం 2వ రోజున ఈ భగినీ హస్తభోజనం జరుపుకోవాలని ఒక ఆచారం మొదలైంది। కాబట్టి ఇంతటి పవిత్రమైన భగినీ హస్తభోజనం నాడు అంటే అక్టోబర్ 23వ తేదీన ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి। పెళ్ళైన ఆడపిల్లలందరూ తమ అన్నదమ్ములను ప్రేమగా ఇంటికి ఆహ్వానించండి। సొంత అన్నదమ్ములు లేనివారు మీరు ఎవరైతే సోదరులుగా భావిస్తారో అలాంటి వారిని ఆహ్వానించి భోజనం పెట్టవచ్చు। మధ్యాహ్న సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ భోజనానికి ఆహ్వానించండి। ఇంటికి వచ్చే అన్నదమ్ములు తమ సోదరికి ఏదైనా బహుమతిని తీసుకురావాలి। ఇక ఆడపిల్లలందరూ స్నానం చేసి మీ సోదరులకు ఇష్టమైన భోజనాన్ని వండి సిద్ధం చేసుకోండి। బయట నుండి ఆహారం తీసుకురాకూడదు। స్వయంగా అక్కా చెల్లెలు వండిన భోజనాన్నే అన్నదమ్ములకు వడ్డించాలి। అయితే భోజనం వడ్డించే ముందు మీ అన్నదమ్ములు ఇంటికి రాగానే ముందుగా వారికి కుంకుమ బొట్టు పెట్టి హారతి ఇచ్చి ఏదైనా మిఠాయి తినిపించి అక్కా చెల్లెళ్ళు తమ సోదరులను ఆశీర్వదించాలి। అలాగే అన్నదమ్ములు ప్రతి ఒక్కరూ తమ సోదరికి బహుమతిగా పసుపు కుంకుమలు, గాజులు అలాగే చీరను తీసుకువెళ్ళి బహుమతిగా ఇస్తే మీ సోదరి మాంగళ్య బలం పెరుగుతుంది, తను ఎల్లప్పుడూ సౌభాగ్యవతిగానే జీవిస్తుంది। ఇది సాక్షాత్తు యమధర్మరాజు ఇచ్చిన ఒక అద్భుతమైన వరం। ఈ విధంగా హారతి ఇచ్చి మీ అన్నదమ్ములకు ఇష్టమైన ఆహారాన్ని స్వయంగా మీ చేతుల మీదుగా వడ్డించండి। అరటి ఆకుపైన లేదా ఒక విస్తరాకును వేసి ముందుగా ఏదైనా తీపి పదార్థం వడ్డించి తర్వాత 2 రకాల కూరలు, పప్పు అలాగే పచ్చడి వేసి తర్వాత అన్నం వడ్డించండి। పెరుగు కూడా తప్పనిసరిగా ఉండాలి। కంచం కుడివైపున మంచినీళ్లు పెట్టండి। ఈ విధంగా భోజనం వడ్డించాలి। అన్నదమ్ములు భోజనం తిన్న తర్వాత విస్తరాకును మడవకూడదు। ఆ ఎంగిలి విస్తరాకును అక్కా చెల్లెలు మాత్రమే తీయాలి। ఎందుకంటే ఎంగిలి విస్తరాకు తీస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని, అన్నదాతకు కూడా అంత పుణ్యం రాదని మన శాస్త్రాలు వివరిస్తున్నాయి। అయితే మీ అన్నదమ్ములు భోజనం తినే ముందు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి। అలాగే తూర్పు ముఖంగా కానీ ఉత్తర ముఖంగా కానీ కూర్చొని భోజనం చేయాలి। భోజనం చేసేవారు మధ్యలో లేవకూడదు। సొట్టలు ఉన్న కంచంలో భోజనం వడ్డించకూడదు। అయితే భోజనం చేసే అన్నదమ్ములు పొరపాటున కూడా నిలబడి భోజనం చేయకూడదు। అలాగే అన్నం తినేటప్పుడు వంట బాగోలేదని, ఉప్పు కారాలు ఎక్కువయ్యాయని అస్సలు అనకండి। మరీ ముఖ్యంగా ఒడిలో కంచం పెట్టుకొని భోజనం చేయకూడదు। అలాగే మంచం పైన కూర్చొని కూడా భోజనం చేయకూడదు। నేలపైన ఒక చాప వేసుకొని ఆ చాపపై కూర్చొని భోజనం చేయాలి। ఈ విధంగా ఈ భగినీ హస్తభోజనం నాడు పెళ్ళైన ఆడపిల్లలందరూ
తమ సోదరులకు ప్రేమగా భోజనం పెట్టండి. మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. మీ కుటుంబ ఆయుష్ పెరుగుతుంది. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి. ఇక ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఎలాంటి నియమాలు పాటించాలో తెలుసుకుందాం. కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. కార్తీక మాసంలో చేసే దీపారాధనకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయాలి. అయితే ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక మాసంలో వచ్చే కొన్ని ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి. తద్వారా ఈ కార్తీక మాసం అంతా పూజలు చేసినంత ఫలితం దక్కుతుంది. కార్తీక మాసంలో వచ్చే ప్రతి కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలాగే పూజ చేసే ఆడవారు ఖచ్చితంగా ఒక పూట ఉపవాసం ఉండాలి. ప్రతి కార్తీక సోమవారం శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి శివాలయాల్లో దీపాలు వెలిగించండి. అలాగే ఈ కార్తీక మాసంలో వచ్చే కార్తీక ఏకాదశి, ద్వాదశి మరియు కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి. ఈ 3 రోజులు చాలా పవిత్రమైనవి. నవంబర్ 1వ తేదీన కార్తీక ఏకాదశి వచ్చింది. ఈ కార్తీక ఏకాదశి నాడు యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కొంటాడు. కాబట్టి నవంబర్ 1వ తేదీన కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ విష్ణుమూర్తిని పూజించాలి. ఇంట్లో దీపారాధన చేసి ఏదైనా విష్ణు దేవాలయాలకు వెళ్ళండి. అలాగే నవంబర్ 2వ తేదీన క్షీరాబ్ది ద్వాదశి వచ్చింది. ఈ ద్వాదశి నాడు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటాడు. తులసి కోటను లక్ష్మీదేవిగా, ఉసిరి మొక్కను విష్ణుమూర్తిగా భావించి వివాహం చేస్తారు. కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసి కోటలో ఉసిరి కొమ్మను పెట్టి తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి పూజ చేసుకోండి. ఇక కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అని అంటారు. నవంబర్ 5వ తేదీన కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈ కార్తీక పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరూ నదీ స్నానాలు చేసి 365 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా దీపారాధన చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ విధంగా కార్తీక మాసంలో వచ్చే ముఖ్యమైన రోజుల్లో తప్పనిసరిగా పూజ చేసుకోండి. అలాగే మన పురాణాల ప్రకారం ఈ కార్తీక మాసం నెల రోజులు నదీ స్నానాలు చేయాలట. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతిరోజు నదీ స్నానాలు చేయడం కుదరదు. కాబట్టి ఈ కార్తీక మాసం నెల రోజులు నీటిలో కొంచెం పసుపు వేసుకొని పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి. పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇక ఈ నెలలో చేసే ఉపవాసాలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ప్రతి కార్తీక సోమవారం నాడు స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండండి. మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు ఆడవారు ఉపవాసం ఉంటే కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంత ఫలితం దక్కుతుందట. అక్టోబర్ 30వ తేదీన కోటి సోమవారం వచ్చింది. ఈ రోజున ప్రతి ఒక్కరూ శివుడిని పూజించి ఉదయమంతా ఉపవాసం ఉండి శివాలయాల్లో దీపాలు వెలిగించండి. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక ఈ నెలలో చేసే వనభోజనాలకు ఇంకా విశిష్టత ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీ కుటుంబం అంతా కలిసి వనభోజనాలు చేస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా బ్రాహ్మణులకు దీపదానం చేయాలి. అన్నదానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంతే పుణ్య ఫలితం దీపదానం చేస్తే దక్కుతుంది. ఇక కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ 20వ తేదీన పోలీస్ వర్గంగా జరుపుకుంటారు. ఈ పోలీస్ వర్గం నాడు నదుల్లో దీపాలు వదలాలి. అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో దీపాలు వదిలితే ఈ కార్తీక మాసంలో చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు సంపూర్ణ పుణ్య ఫలితం దక్కుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ